త్వరలోనే 5 మెంబర్లతో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు వేపించి వారి ద్వారా పార్టీలకు అతీతంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా చేసినాము అందరికి కూడా సంక్షేమ పథకాలు ఇప్పించి ఈ రోజు మళ్ళా ఒకటి చెప్తున్నా, ఇలా కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడాడు. కేసీఆర్ గారికి కాలికి గోటికి సరిపోడంట రేవంత్ రెడ్డి. కాలికి గోటికి సరిపోయి రేవంత్ కదా నేను మట్టి పెట్టి వాళ్ళ ఫామ్ హౌస్ లో పండబెట్టిన రేవంత్ రెడ్డి, అది మర్చిపోయినావా కేటీఆర్? నీ భాష ఏంది? నీ భాష ఏంది? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలి గోటికా? కేసీఆర్ చరిత్ర ఏంది? రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏంది? మేము 3 సార్లు ఎమ్మెల్యే కలిసి ఉద్యోగంలో ఉంటే నువ్వు అమెరికాలో నౌకరు చేసుకుంటే చిన్నగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బతుకుతున్నావు. ఏదో మీ నాయన పేరు చెప్పి దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయినావు. రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్ గెలిచిండు, ఒకసారి 2 సార్లు టీడీపీలో ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ లో ఎంపీ అయ్యిండు. ఇవాళ మా అందరి సమిష్టి నాయకత్వంలో మూసీ నుంచి మొదలుపెట్టి గెలిచిన 3వ రోజే మూసీ గురించి మాట్లాడిందంటే 10,6 లక్షల కోట్లు ఆలోచన అప్పు చేసి ఒక్కసారన్నా మూసీ గురించి మాట్లాడినా మీ నాయన నువ్వు ఎంతసేపు తినుడే, గుట్టలు కనబడితే తినుడే, కాళేశ్వరం తినుడే, కట్టిన బ్యారేజ్ కూలిపోవడే, నీ కాలి గోటికి సరిపోడా? నువ్వు రేవంత్ రెడ్డి చిటికల వేలికి కూడా సరిపో. నువ్వు రేవంత్ కేటీఆర్ జాగ్రత్తగా కూర్చొని మాట్లాడాలి. ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని గౌరవించాలి. మీ ఎప్పుడు కూడా కేసీఆర్ని దొంగ లంగా తింటున్నాం అన్నం తప్ప మా కాలి గోటి సరిపోను అనలే. మేము ఇచ్చిన తెలంగాణలో దళితులు ముఖ్యమంత్రి చేస్తామని తిట్టాం, అనుకుంటే 100 తిట్లు తింటున్నాం. కానీ భాష మార్చుకో. నీ అహంకారంతోనే నల్గొండ జిల్లాలో పొరపాట గ్రహపాట ఒక దరిద్రం సూర్యాపేట 3,000తో ఓడిపోయినాం. మిగిలిన సీట్లు అన్ని 60, 70, 80,000తో గెలిచినాం. ఇంకా బుద్ధి రాలే నల్గొండ చెప్పిన ఆ బుద్ధి చూసాను. పాట మార్చుకొని ముఖ్యమంత్రి అంటే గౌరవించడం నేర్చుకో. ఇవాళ గెలిచిన 2వ రోజే మహిళలు బస్ ఎక్కిస్తే ఈ 52 రోజులలో 10 కోట్ల మంది ఉచితంగా బస్సులో తిరుగుతున్నారు. రేపో మాపో ఇంకో 2 గ్యారంటీ స్కీమ్స్ మననే ముఖ్యమంత్రి గారు స్టేడియంలో చెప్పారు. ఆ తర్వాత వారం 10 రోజులలో మిగిలిన 2 గ్యారంటీ స్కీములు. మేము గ్యారంటీ అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చెప్పిందంటే చేసి చూపిస్తుంది. చేసేదే చెప్తాం. నీలాగా దళితులు ముఖ్యమంత్రి చేస్తాం, బిడ్డలు తేడా అనుకుంటుంది, అందరికి ఇంటికో ఉద్యోగం ఇస్తాం. మన వాసాల మరి ఊరు తీసుకున్నాడు, వాసాల మరి తీసుకొని ఊరంతా కూలగొట్టిడు. తర్వాత తెలుసుకున్న ఏదో సంగతి అన్న ఆ యాదగిరి పండితులు చెప్పినంట, నువ్వు ఆ టర్నింగ్ మొదటి దగ్గర శ్మశాన వాటికి ఉంది, ఆడ టర్నింగ్ మనవద్దు, నువ్వు ఊరు మొత్తం కూలగొట్టి చక్కగా లేకపోతే నీ దరిద్రం బట్టి పదవి పోతుంటే ఆ ఊరంతా కూలగొట్టిండు. ఆ కూలగొట్టి కట్టే లోపల పదవి పోయింది, బొక్కలు పోయి వాళ్ళపై ఫామ్ హౌస్ లో అనుకుంటు. ఆ ఊరు రోడ్డు కట్టాలి, ఇప్పుడు మేము కట్టాలి. ఇంత అన్యాయమా? వాళ్ళ గురించి చెప్పాలంటే దేవుని దగ్గర ఆ పాపం చదువుతున్నాను. ఈయన దేవుడు ఉన్నాడు, ఇంతమంది దేవుని దగ్గర ఆ కుటుంబం గురించి మాట్లాడు. సమయం ఎందుకు వచ్చిందంటే ఉదయం పేపర్ చూస్తే కేసీఆర్ ఆయన కాలి గోడికి ఎడమకాలి ఏమన్నా కాలి గోటికి సరిపోడంట రేవంత్ రెడ్డి. అంకేనే పండబెట్టి తొక్కినా మిమ్మల్ని అందరూ ఒక్కొక్క 60-70 వేలతో. ఇంకా బుద్ధి రాలే? మాటలు మార్చుకోండి. ఇవాళ ఈ దేవస్థానం కనవర్లే మీకు? యాదగిరి పోయినా 1000 కోట్ల వర్కులు పోయి 1600 కోట్లు అన్నాడు. అన్న 600 కోట్లు చూస్తే లెక్కలే లేవు. అది మా R&B డిపార్ట్మెంట్ నేను కట్టాలి. అది మీ ఎందుకు కడతాం? తిన్న దగ్గర వసూలు చేస్తాం. కాళేశ్వరం తిన్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడతాం. ఇలా అనుకోకుండా దృశ్య సంఘటన మా యాదగిరి దగ్గర మా మిర్యాలగూడ బైపాస్ రోడ్లో ఒక 6గురు పద్మశాలి ఫ్యామిలీ పేదవాళ్ళు, ఒక భార్య భర్త 2 పిల్లలు చనిపోయారు. వాళ్ళ సడ్డ కూడా సీరియస్ చనిపోయాడు. ఒక ఆయన సీరియస్ గా ఉన్నాడు. నేను త్వరగా అక్కడికి పోవాలి నేను, ఎందుకంటే మంత్రిగా పోయి బాధ్యతలు ధైర్యం చెప్పి ఆ కుటుంబాన్ని కాపాడి ప్రభుత్వ పరంగా నా పరంగా సహాయం చేయాలి. అయినా సరే అనిల్ రెడ్డి గారు నిన్న ఉదయాన్నే వచ్చి ఈ ప్రోగ్రాం బుక్ చేసాడు. మాకు సర్పంచ్ల పదవి కాలం పోతుంది, అయినా మనం మంచి దేవస్థానం మీరు మొదటిసారి దర్శనం చేసుకోవాలని వారి కోరికను మన్నించి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీకు మా ఇద్దరిని గెలిపించి మరొకసారి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.